హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన కిచెన్‌లో సోయా కీమా కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాన్ వెజ్ తినని వెజిటేరియన్స్‌కి చికెన్, మటన్‌లో ఉన్న పోషక విలువలన్నీ కూడా ఈ సోయా కీమా కర్రీలో ఉంటాయి. కాస్త స్పైసీగా, ఘాటుగా ఈ సోయా కీమా కర్రీ చపాతీ, నాన్, బటర్ నాన్, పుల్కా, రైస్ ఇలా అన్నింటిలోకి బెస్ట్ కాంబినేషన్. నాన్ వెజ్ తినని చిన్న పిల్లలకి ఈ సోయా కీమా కర్రీ మంచి పోషక విలువలను ఇస్తుంది. నోరూరించి ఈ సోయా కీమా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. సోయా కీమా కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా బాగా మరిగించుకున్న వాటర్‌లోకి కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందులోకి 1 కప్పు వరకు మీల్ మేకర్‌ని యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇక్కడ నేను తీసుకున్న మీల్ మేకర్ కాస్త పెద్దవి. కావాలంటే మనకు మార్కెట్‌లో చిన్న సైజువి కూడా దొరుకుతాయి. ఇలా వేసి 1 నిమిషం పాటు అలా బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు అలా పక్కకు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మనం వేసిన మీల్ మేకర్ ఇలా డబుల్ సైజ్ అయ్యుంటుంది. ఈ హీట్ వాటర్ మొత్తం వంపేసి చల్లనీళ్ళని యాడ్ చేసుకొని మీల్ మేకర్ చక్కగా ఇలా వాటర్ మొత్తం పిండేసి ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ప్లేట్‌తో క్లోజ్ చేస్తూ పల్స్ ఇస్తూ ఇలా పీసెస్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 6, 7 లవంగాలు, అలాగే 1 టీ స్పూన్ సాజీరా వేసి 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1, బాగా సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్ వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా వేస్తేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నార్మల్ కారం పొడి, ఒక 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కర్రీ మంచి రంగులోకి వస్తుంది. వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్ కారం పొడినే యాడ్ చేయండి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ వరకు సోంపు పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి మసాలాలన్నీ మాడకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి. మసాలాలు ఎంత చక్కగా వేగితే టేస్ట్ అనేది అంత బావుంటుంది. మసాలాలన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఎర్రగా పండిన 3 నాటు టమాటాలను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఉప్పు వేయటం వల్ల టమాటా చాలా త్వరగా మగ్గుతుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసి ప్లేట్‌తో క్లోజ్ చేసి టమాటా పూర్తిగా మగ్గే వరకు మగ్గించండి. 2 నిమిషాల తర్వాత చూడండి అంతా చక్కగా దగ్గర పడిపోయింది కదా! అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి టమాటా చూడండి ఇలా మెత్తగా మగ్గిపోవాలి. ఇలా మగ్గితేనే గ్రేవీగా అనిపిస్తుంది కర్రీ. లేదా ముక్కలు ముక్కలుగా అలా ఉండిపోతుంది టమాటా. ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా కీమాని యాడ్ చేసుకొని ఈ కీమాని అట్‌లీస్ట్ 3, 4 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మసాలాలోకి బాగా కలిసేలాగా దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కీమా అలాగే మసాలా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి బటర్ పూర్తిగా కరిగే వరకు మిక్స్ చేసుకోండి. ఈ బటర్ వేయటం వల్ల ఈ సోయా కీమా కర్రీ అచ్చంగా డాబా స్టైల్‌లో లాగా వస్తుంది. ఇందులోకి ఒక 1 కప్ వరకు గ్రీన్ పీస్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 250 ml వరకు వాటర్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని తక్కువ, ఎక్కువ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. అంతా ఇలా బాగా మిక్స్ చేసి ప్లేట్‌తో క్లోజ్ చేసి ఆయిల్ పైకి తేలే వరకు 4 నిమిషాల పాటు ఉడికించండి. ఆయిల్ ఇలా చక్కగా పైకి తేలి కాస్త గ్రేవీ దగ్గర పడిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సోయా కీమా కర్రీ రెడీ. నాన్ వెజ్‌కి ఏమాత్రం తేడా లేకుండా ధీటుగా ఉంటుంది ఈ సోయా కీమా కర్రీ. ఫైనల్‌గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. నాన్ వెజ్ తినని వెజిటేరియన్స్‌కి ముఖ్యంగా వెజిటేరియన్స్ పిల్లలకి చాలా మంచిది వాళ్ళ ఎదుగుదలకి. పైన కొద్దిగా బటర్ వేసి వేడి వేడిగా చపాతీ, నాన్, బటర్ నాన్, రైస్ ఇలా ఎందులోకైనా కూడా సూపర్‌గా ఉంటుంది కాంబినేషన్. ఐ హోప్ వెజిటేరియన్స్‌కి ఈ సోయా కీమా కర్రీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇక మీ వంతు మీరెప్పుడు ట్రై చేయాలి అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. కొత్తగా మీలో ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ మరి.